ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు పిసి సాంబశివన్. ఈయన 1994 సంవత్సరంలో రాజకీయ ప్రవేశం చేశారు. కుప్పం మండలం తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, ఏరియా ఇన్ఛార్జిగా మరియు 2 పర్యాయాలు జడ్పీటీసీగా, ఎంపీపీగా సేవలందించారు. పిసి సాంబశివన్ ఉత్తమ ఎంపీపీ అవార్డు మరియు పంచాయతీరాజ్ సశక్తి కేస్ కరణ్ పురస్కారం అందుకున్నారు. వెయ్యి 1993-94 ప్రాంతంలో యువతకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఆ రోజు మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వెనుదట్టి ప్రోత్సహించి మాలాంటి వాళ్ళని రాజకీయంగా ఆ రోజు తీసుకుని రావడం జరిగింది. వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ కంచర్ల శ్రీకాంత్ గారికి, అదేవిధంగా పిఎస్ ముండ్రతం గారు ఇన్ఛార్జ్ గారికి, వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా జ్యోతిరావు పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళుల్ని అర్పిస్తూ, నేను రాజకీయంగా 1993-94లో మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. నా విద్య పూర్తి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా యూత్ వింగ్లో తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా కుప్పం మండలానికి నేను సేవలు అందించినాను. అదేవిధంగా ఒక ఏరియా ఇన్ఛార్జిగా కూడా నేను 1994 నుంచి 2001 వరకు కూడా సేవలు అందించడం జరిగింది. తర్వాత 2001లో పంచాయతీరాజ్ ఎలక్షన్లో నేను జడ్పీటీసీగా నాకు ఆ రోజు అవకాశం కల్పించారు. ఆ రోజు 2001 నుంచి 2006 వరకు కూడా నేను జడ్పీటీసీ సభ్యునిగా కుప్పం మండలానికి సేవలు అందించాను. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు, అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఆ రోజు చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి రాజకీయంలో పెను మార్పులు వచ్చినటువంటి సందర్భం. ఆ రోజు జన్మభూమి కార్యక్రమాలు కానీ, శ్రమదానం కానీ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి కుప్పం మండలానికి కూడా ఇది ఒక ల్యాబొరేటరీ లాగా కార్యక్రమాలు ఆ రోజు చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యి ఇక్కడ ఏదైతే బాగా వచ్చిందో అవి మొత్తం స్టేట్ అంతా కూడా రెప్లికేట్ చేసినటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో నేను జడ్పీటీసీగా ఎన్నిక కావడం, ఆ టైంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఫండ్స్ విషయంలో కొదవ లేకుండా
చాలా వరకు ఇచ్చేవాళ్ళు. ఆ రోజు చిన్న చిన్న గ్రామాలకంతా కూడా మట్టి రోడ్లు వేసే కార్యక్రమాలు కానీ శ్రమదానంతో 30-70 అంటే 70% మనం శ్రమదానం చేస్తే 30% వరకు కూడా ప్రభుత్వ డబ్బుతో ఫండ్స్తో ఆ రోడ్లతో కూడా వేయడం జరిగింది. అదేవిధంగా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఈ మండలంలో, కరువు మండలం, ఇక్కడ యనమన్నూరు మాత్రమే ఇక్కడ రైన్ఫాల్ ఉంది మన కుప్పం ప్రాంతంలో. ఇటువంటి ప్రాంతంలో ఇక్కడేం పెద్ద పెద్ద డ్యాములు కానీ అదేవిధంగా నదులు కానీ ఏది లేదు. ఒక పాలారు తప్పితే, అది కూడా పాలారు ఏదో 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఇక్కడ ప్రవహించేది. ఆ నీటిలో ఇక్కడ వ్యవసాయం కానీ సాగునీరు ఇటువంటిదన్నీ కూడా చాలా కష్టంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాటర్ షెడ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. రిడ్జ్ టు వ్యాలీ అనే ప్రోగ్రాం కింద చిన్న ఒక రిడ్జ్ అంటే పైన కొండ పైన నుంచి కూడా అక్కడక్కడ దాన్ని స్ట్రక్చర్స్ కట్టి ఎక్కడ పడే నీటిని అక్కడక్కడే ఇంకింపజేసి దాన్ని భూగర్భ జలాలుగా మలుచుకొని ఆ భూగర్భ జలాల ద్వారా త్రాగునీటికి సాగునీటికి బోర్ల ద్వారా బావుల ద్వారా ఆ రోజు ఇచ్చినటువంటి కార్యక్రమాలంతా కూడా చాలా అద్భుతంగా చేశాం. అదేవిధంగా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా, మైనర్ ఇరిగేషన్ ద్వారా చెక్ డ్యాములు కానీ, చెక్ వాల్స్ కానీ, ఫారం పాట్స్ కానీ, తర్వాత స్లూయిస్ అంతా కూడా ఈ మన చెరువులకంతా కూడా ఈ ఊట చెరువులుగా మార్చి మొత్తం భూగర్భ జలాలను పెంచి వ్యవసాయానికి కోసం ఆ రోజు ఇస్తూ, అదేవిధంగా ఈ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకిల్ ఇరిగేషన్ ఇజ్రాయలీ టెక్నాలజీ ద్వారా ఏదైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి ఆ కార్యక్రమాన్ని వాటర్ మేనేజ్మెంట్, వాటర్ కన్జర్వేషన్ మాత్రం కాదు, వాటర్ని పొదుపు చేసుకోవడమే కాదు, దాన్ని ఏ విధంగా పొదుపుగా వ్యవసాయానికి ఉపయోగించాలనే టెక్నాలజీ ద్వారా, ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా పంటలు పండించే కార్యక్రమం కూడా ఫార్మర్స్ ప్రభుత్వ పార్ట్నర్షిప్లో ఆ రోజు కార్యక్రమాలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాం. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకిల్ ఇరిగేషన్, దాని ద్వారా నీటిని ఆదా చేయడమే కాకుండా లేబర్ ఖర్చు కూడా తగ్గించి ఫర్టిలైజర్ కూడా మొత్తం పొలమంతా వేయకుండా డ్రిప్ ద్వారా ఇస్తే ఆ వేర్ల దగ్గరే పడుతుంది కాబట్టి పంటలు బ్రహ్మాండంగా వచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా కరెంటు ఆదా చేయడం కానీ, ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా ఫార్మర్స్ని అంతా కూడా చైతన్యం చేయడం జరిగింది. దాని ద్వారా కూడా త్రాగునీటి సమస్య కానీ అదేవిధంగా సాగునీటికి కూడా సమస్య లేకుండా కార్యక్రమాలు తీసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసినాం. అదేవిధంగా రోడ్డు కనెక్టివిటీ, అన్ని గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ తీసుకొచ్చినాం. అన్ని గ్రామాలకు పాఠశాల, ప్రతి విలేజ్లో కూడా ఒక పాఠశాల ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు పాఠశాలను పెట్టినాం. 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ పాఠశాల పెట్టాలని, అదేవిధంగా 5 కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల చేయాలని చెప్పి ఆ రోజు చేసినాం. ఆ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను జెడ్పీటీసీగా ఈ కుప్పం మండలానికి, నా పీరియడ్లో నేను జెడ్పీటీసీ హయాంలో 28 జెడ్పీ హై స్కూల్ తీసుకొచ్చి ఆ రోజు హై స్కూల్ అంతా కూడా తీసుకొచ్చాం. అదేవిధంగా సబ్సిక్వెంట్గా తర్వాత జూనియర్ కాలేజీలు కూడా, మల్లానూరులో జూనియర్ కాలేజీ తీసుకొచ్చడం, అదేవిధంగా విద్య కోసం ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా ఆ రోజు చేశారు. దాంట్లో మా పార్టిసిపేషన్ కూడా ఉండింది. పాలిటెక్నికల్ కాలేజ్ తీసుకురావడం కానీ, డిగ్రీ కాలేజ్ తీసుకురావడం కానీ, ద్రావిడీ యూనివర్సిటీ కూడా కుప్పానికి తీసుకువచ్చినాం, మెడికల్ కాలేజీ తీసుకొచ్చినాం, ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చినాం. ఆ పీరియడ్లో బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ హబ్గా ఇక్కడ తయారైంది. ఒకప్పుడు చదువుకోవాలంటే ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళి చదివేవాళ్ళు. తిరుపతి నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి కుప్పంలో చదువుకునే విధంగా ఈరోజు విద్యని ఇంప్రూవ్ చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఆయన కూడా మేమంతా కూడా అంతో ఇంతో మేము కూడా ఆయన సహాయ సహకారంతో మేమంతా కూడా ఉండి ఈ కార్యక్రమాలు చేసినాం. ఇది కాకుండా ఇంకా ఎన్నో తార్ రోడ్ల విషయాలు. తార్ రోడ్ అంటే ఒక కృష్ణగిరి నుంచి చిత్తూరు వెళ్ళే ఒక ప్రధాన రహదారి, అది కూడా ఒక 1 వే ఉండింది తార్ రోడ్. మిగతా అది నియోజకవర్గాల్లో ఎక్కడ తార్ రోడ్లు ఉండేవి కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడా ఫస్ట్లో ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్లకు తార్ రోడ్ వేసినాం.
తర్వాత ప్రతి గ్రామానికి కూడా తార్ రోడ్లు వేసినాం. ఇప్పుడు చూస్తే దగ్గర దగ్గర ఒక 1500 కిలోమీటర్ల దాకా తార్ రోడ్డు ప్రతి గ్రామానికి కూడా తార్ రోడ్లు వేసినాం. ఫేసుల మేరలో ప్రతి ఫేస్లోనూ ఈ తార్ రోడ్డు కార్యక్రమాలని కనెక్టివిటీ చేసినాం. అదేవిధంగా ఇంటర్ స్టేటు కృష్ణగిరి నుంచి కుప్పం రాని, అదేవిధంగా కేజీఎఫ్ రోడ్ కానీ, తిరుపత్తూరు రోడ్ కానీ, అదేవిధంగా పేర్నంబట్టు రోడ్డు కానీ, ఇవంతా కూడా డబుల్ రోడ్లు చేసి అన్నీ కూడా రోడ్లంతా కూడా ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ అంతా కూడా చేసినాం. అదేవిధంగా బస్సు పల్లె వెలుగులు అని చెప్పి ప్రతి గ్రామానికి కూడా బస్సుల సౌకర్యాలు కల్పించి చేసాం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసాం. తర్వాత బుడ్డగాని చెరువు అని ఉర్లవోబనపల్లి పంచాయతీలో బుడ్డగాని చెరువు అనే ఒక చెరువు ఉంది. అది వర్షం పడిందంటే మొత్తం నీరు అంతా కూడా తమిళనాడుకు వెళ్ళిపోతూ ఉంది. అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దాదాపు ఒక 13 కోట్లు ఖర్చుతో ఆ డైవర్షన్ ఛానల్ తీసుకొచ్చి ఆ బుడ్డగాని చెరువులో కలిపిన దానివల్ల అది అక్కడి నుంచి ఆ బుడ్డగాపురం చెరువు నుంచి వీరప్పనాయన చెరువు వరకు కూడా మన పరమసముద్రం చెరువు వీరప్పనాయన చెరువులో వచ్చింది. కాబట్టి చాలా వరకు మండలంలో సగం వరకు కూడా నీటి సమస్య దాని ద్వారా తీరింది. అటువంటి కార్యక్రమాలంతా కూడా చేసాం. తర్వాత పశువులు ఎక్కువగా పాలావులు కూడా మా పీరియడ్లో పాలావులు ఇవ్వడం జరిగింది. ముందంతా కూడా నాటి ఆవులు ఉండేవి. ఇప్పుడు పాలావులు ప్రతి ఇంటికి కూడా 2 ఆవులు 3 ఆవులు ఉన్నాయి. వ్యవసాయంలో అటు ఇటు అయితే కూడా గిట్టుబాటు ధర రాకుండా లేదు, పెస్టిసైడ్స్ లేకుండా ఎన్నో విధాలుగా అగ్రికల్చర్ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఈ పాల ద్వారా ఇప్పుడు కుప్పం మండలంలో అంతో ఇంతో రైతులకు కాపాడుకునిందంటే అది పాలావులు. అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఆ పాలావులు ఇచ్చారు. ఈ గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఒక్క ఆవు కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కార్పొరేషన్ లోన్లు కంప్లీట్గా నిర్వీర్యం చేసి ఎక్కడ కూడా వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి దాఖలాలు వైసీపీకి లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ కార్యక్రమాలంతా ఆ రోజు చేసిందే తప్పితే మిగతా కార్యక్రమాలు కూడా 5 సంవత్సరాల్లో ఈ పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేదు. కాబట్టి అది లేకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి దళితులకు అదేవిధంగా మహిళలకు 35%, 40% సబ్సిడీలో ఆ రోజు జేసీబీలు కానీ, ప్రొక్లైనర్లు కానీ, అదేవిధంగా టిప్పర్స్ కానీ, అదేవిధంగా టాటా ఇన్నోవా బండ్లు కూడా, ఇన్నోవా క్రిస్టా బండ్లు కూడా ఆ రోజు ఎస్సీ ఎస్టీ సోదరులకు ఆ రోజు ఇప్పించినాం. ఇంకా ఏదో చిన్న చిన్న తైలాలు ఇచ్చి 5 సంవత్సరాలు గడిపినారు. అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ ఈ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో జరగలేదు. అదేవిధంగా సంక్షేమం అంటారు, సంక్షేమం వచ్చి చెప్తారు తప్పితే బడ్జెట్లో మాత్రం 10 లక్షల కోట్లు అప్పు చేసినారు. కానీ ప్రజలకు వచ్చి చేరిందేమో శూన్యం. వాళ్ళు ఏమీ ఆర్థికంగా ఎదిగింది ఎక్కడ లేదు. ఆ రోజు ఏదో తినేదానికి ఇస్తే ఆ రోజు అయిపోయింది. కానీ పెద్దగా చేసినటువంటి కార్యక్రమాలు ఏమీ వాళ్ళు చేయలేకపోయినారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ తరాల గురించి విజనరీ లీడర్. ఆయన విజన్ 2020 గురించి ఆ రోజు చెప్తే అందరూ కూడా హేళన చేశారు. 1995లో 1995లో ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పుడు విజన్ 2020 చెప్పి ఆయన ఆ రోజే విజనరీగా మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి 2020 నాటికి ఎట్లా అని చెప్పి కళ్ళు కానీ దానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆ రోజు అందరూ నవ్వినారు. దాని ఫలితమే హైదరాబాద్ సిటీ కానీ, ఐటీ సెక్టార్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పిల్లలు ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువుకోవాలంటే కర్ణాటకనో తమిళనాడులో పోయి చదువుకొని వచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలోనే పెట్టి ఇక్కడే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఈరోజు చూస్తే చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, ఇతర రాష్ట్ర దేశాల్లో పూనా కానీ, మన ఢిల్లీలో కానీ కాకుండా ఇతర దేశాల్లో కూడా అమెరికా పోయినా, కెనడా పోయినా, యూకే పోయినా, ఎక్కడ పోయినా, సింగపూర్లో పోయినా కూడా కనబడేది ఆంధ్ర స్టూడెంట్స్. ఇంజనీరింగ్ కాలేజ్ ఆ రోజు పెట్టినారు కాబట్టి అందరూ గ్రాడ్యుయేట్ అయినారు. అందరూ కూడా ఈరోజు లైవ్లీవుడ్ బాగా పెరిగింది. ఇంటికి ఒక ఉద్యోగం రావాలనేది ఆయన ఆశయం.
ఇప్పుడు కూడా 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామట్లని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు విజన్ వచ్చి 2047. ఎందుకంటే స్వాతంత్రం 1947లో వచ్చింది. 100 సంవత్సరాలకు తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, భారతదేశం ఏ విధంగా ఉండాలని కలలు కంటా ఉన్నారు. కాబట్టి దీనికి ద్వారా ఇప్పుడు P4 అనే కార్యక్రమాలు కూడా తీసుకొచ్చినారు. ఆ పేదరికం లేని సమాజాన్ని నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలంతా కూడా తీసుకొచ్చి ఈ విధంగా ప్రకృతి వనరులు, మానవ వనరులు రెండు కూడా సమర్థవంతంగా మనం ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటామో అప్పుడే దేశం బాగుపడుతుందనే నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. దానికోసం ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని వచ్చి ఉన్నటువంటి ప్రకృతి వనరులు, మానవ వనరులని మనం యూజ్ చేసుకుంటూ పేదరికం లేని సమాజాన్ని చేసేది 100% సాధ్యం అనేది మాకంతా కూడా నమ్మకం ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి. ఇప్పుడు 5 సంవత్సరాలు ఇచ్చేది, 5 సంవత్సరాలు వేరే వారికి అవకాశాలు ఇచ్చేది ఈ విధంగా లేకుండా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండిందంటే తప్పకుండా ఈ విజన్ ద్వారా 2047 ద్వారా తప్పకుండా ఈ పేదరికం నిర్మూలించేది, ప్రతి ఇంటికి ఉద్యోగ అవకాశాలు కల్పించేది, చదువుకున్న పిల్లలందరినీ కూడా వాళ్ళ యొక్క మేధో శక్తిని వినియోగించుకుంటూ ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది. కాబట్టి ఒక సైడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, ఇండస్ట్రీలు తీసుకొని వస్తూ, రోడ్లు వేస్తూ, అమరావతి నిర్మాణం కార్యక్రమాలు చేస్తూ, పోలవరం చేస్తూ, మొట్టమొదటిసారిగా ఈ నదుల అనుసంధానం అందరూ కూడా మాట్లాడినారు. కానీ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇనిషియేటివ్ తీసుకునింది చంద్రబాబు నాయుడు గారు. పట్టిసీమ కార్యక్రమం ద్వారా గోదావరి నీటిని కృష్ణాలో కలిపి మిగులు జలాలను తీసుకొచ్చి రాయలసీమలో ఏడైతే వర్షపాతం తక్కువ ఉందో అక్కడ ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఆ రోజు చేశారు. ఇప్పుడు పోలవరం బ్రహ్మాండంగా అది నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి మల్టీపర్పస్ ప్రాజెక్టుగా దాన్ని తయారు చేసి దాని ద్వారా ఎక్కడైతే నీటి షార్టేజ్ ఉందో ఆ ఏరియాకి తీసుకొచ్చి దాన్ని చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా ఇక్కడ రెయిన్ లేదు, వర్షాలు లేవు. అక్కడ బ్రహ్మాండమైన వర్షాలు పడింది. దాదాపు 3000 టీఎంసీలు బంగాళాఖాతంలో నీళ్లు కలిసిపోయింది. దీని గురించి ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు. ముఖ్యమంత్రి గారు ఆయనకు విజనరీ లీడర్ కాబట్టి ప్రతి నీటి సుక్క కూడా ఈరోజు వ్యవసాయదారుని కానీ, ఫ్యాక్టరీ కానీ, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ అన్నిటికి కూడా నీరు అనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు భూమి ఉంటే చాలు అంటా ఉన్నాం. ఈరోజు భూమి మాత్రం ఉంటే కూడా ప్రయోజనం లేదు, దానికి నీరు ఉండాలి. నీరు ఉంటేనే ఆ దాంట్లో పంట దిగుబడి మనం తీసుకొచ్చేదానికి అవుతుంది, రైతులు కూడా బంగారు పంటలు పండించేదానికి అవుతుంది. కాబట్టి నీరు ఉంటే రాయలసీమలో కూడా ఈ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, అనిమల్ హస్బెండరీ కానీ, సిల్క్ కానీ ఇవంతా కూడా తీసుకొచ్చి ఒక మంచి వాల్యూ అడిషన్ పంటల్ని పండించి అది ఎక్స్పోర్ట్ చేసి దాని ద్వారా ఫారిన్ రిటర్న్స్ తీసుకొని వచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. రాష్ట్రాన్ని ఏదో నేను తైలాలు ఇచ్చినాను, బెల్లం పప్పు ఇచ్చినామని చెప్పి కొందరు మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. సంపదని పెంచాలి, సృష్టించాలి. సంపదను సృష్టించేది సాధ్యం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. అది ఇక్కడ మానవ వనరులు ఉంది, ప్రకృతి వనరులు ఉంది. ప్రకృతి వనరులు అంటే రెయిన్ఫాల్, మనకు పడుతున్నటువంటి వర్షాన్ని సమర్థవంతంగా ప్రతి నీటి సుక్కను కూడా మనం దాన్ని పొదుపు చేసి చేసుకోవడం ఒకటి. రెండవది నదుల్లో ప్రవహించే నదుల్ని వేరే ప్రాంతాలకు ఎక్కడైతే నీళ్లు తక్కువగా ఉందో అక్కడ తీసుకొచ్చి స్టోరేజ్ చేసుకుంటూ ఆఫ్ సీజన్లో దాన్ని అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీకి కానీ, ఇండస్ట్రీ ఈరోజు రావాలంటే కూడా అక్కడ భూమి ఉండాలి, నీరు కూడా ఉండాలి, లేబర్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఇవన్నీ మనం ఇచ్చినట్లయితేనే పెట్టుబడి కూడా పెడతారు. తర్వాత ఫేర్ అండ్ పీస్ ఏరియా ఉండాలి. ప్రభుత్వం తరపున కూడా వాళ్ళకు అన్ని లైసెన్సులు అన్నీ కూడా అందాలి. తర్వాత రాజకీయంలో కూడా అక్కడ గొడవలు ఉండకూడదు, స్టేబుల్గా ఉండాలి. అటువంటి ప్రాంతాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. కాబట్టి దానికంతా కూడా సమర్థవంతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగులు ఆయన దీని గురించి ఆలోచన చేస్తున్నారు. మేము కూడా
శ్రీరామచంద్రునికి హనుమంతుడు ఆ రోజు ఏం చేశారో ఉడుత సహాయంలాగా మా వంతు మా శక్తికి మేము కూడా ఆయన కూడా ఉండి వెన్ను ఉండి ఆయన విజన్కు తోడు ఉండి మన ప్రాంతాన్ని కుప్పం ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలలో మేము కూడా భాగస్వాములు అవుతున్నాం, ఇంకా అవుతాం. చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే ఆ కార్యక్రమం చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్ని రంగాల్లో ఇప్పుడు వ్యవసాయ రంగమే కాకుండా అనుబంధ రంగాలే కాకుండా ఇండస్ట్రియల్ సెక్టర్, ఇండస్ట్రీలో కూడా కుప్పంలో చాలా ఇండస్ట్రీలు ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీలు వచ్చినాయి, ఇంకా కొన్ని ఇండస్ట్రీలకు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కుప్పం గ్రీన్ అనేసి గ్రానైట్ చాలా ప్రసిద్ధి. ఒకప్పుడైతే జర్మనీ తర్వాత ఫ్రాన్స్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసేది. అటువంటి దీన్ని కూడా ప్రాసెస్ చేసే కార్యక్రమం ఉంది. అదేవిధంగా అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, ఫ్రూట్ పల్ప్స్ కానీ, టమోటో కెచప్ కానీ, తర్వాత ఈ గర్కిన్ ఫ్యాక్టరీస్ కానీ, ఇవంతా కూడా ఇక్కడ అగ్రో బేస్డ్ కార్యక్రమాలు ఫ్యాక్టరీస్ కూడా ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంది. అది కాకుండా ఇక్కడ సాఫ్ట్వేర్ రంగం కూడా ఇక్కడ నుంచి కుప్పం నుంచి బెంగళూరు చాలా దగ్గర కాబట్టి దాదాపు ట్రైన్లో పోతే 100 కిలోమీటర్లో బెంగళూరు సిటీ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఐటీ సెక్టార్స్ కూడా, ఐటీ ఇండస్ట్రీని కూడా కుప్పం తీసుకురావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇక్కడ స్టార్టప్ కంపెనీలంతా కూడా స్టార్ట్ చేసి ఉద్యోగ అవకాశాలు ఇక్కడే కల్పించాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలతో ద్వారా జీడిపిని బాగా పెంచి తలసరి ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు ధీటుగా ఇక్కడ తీసుకురావాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. ఈరోజు సౌత్ ఇండియాలో చూస్తే తెలంగాణ తలసరి ఆదాయంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అనిశ్చిత పరిస్థితుల్లో రాజకీయ అన్స్టేబుల్ వల్ల ఇక్కడ చాలా విధాలుగా గందరగోళమైన విషయం అందరికీ తెలిసిన విషయమే. దాన్ని అంతా కూడా ఇప్పుడు తలసరి ఆదాయాన్ని పెంచి, జీడిపిని పెంచి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచి ఇతర రాష్ట్రాలకు కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో రావాలనేది ఆయన యొక్క ఆలోచన ఉంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ అవకాశాలు కూడా ఎక్కువ ఉంది. మన సీషోర్ మనకు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మనకు, అది కూడా మనకు చాలా అడ్వాంటేజ్. మనకు అన్ని విధాలుగా అన్ని అవకాశాలని కూడా మనం సమర్థవంతంగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రతి ఒక్క నీటి చుక్కని, ప్రతి ఒక్క ఇంచు భూమిని, ఎందుకంటే ఈ వాతావరణం కుప్పం ప్రాంతం వాతావరణం అప్పుడు మేము చిన్నప్పటి నుంచి కూడా విన్నాం. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు ఇక్కడ కష్టపడే మనుషులు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ మంచి భూములు ఉన్నాయి, అదేవిధంగా ప్రతి ఇంచి భూమిని కూడా మనం ఉపయోగించుకోవాలి, ప్రతి నీటి చుక్కని కూడా మనం ఉపయోగించుకోవాలి. ఈ విధంగా సమర్థవంతంగా మనం యూజ్ చేసినట్లయితే కుప్పం ప్రాంతం ఒక 10 సంవత్సరాల్లో బెంగళూరు ఈక్వల్గా దీన్ని ఒక శాటిలైట్ సిటీగా మార్చి ఉద్యోగ అవకాశాలు కానీ, అదేవిధంగా వ్యాపార అవకాశాలు కానీ వాళ్ళకి అన్నీ కూడా కల్పించి ఇక్కడ ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకురావాలని ఆయన ఆలోచన చేస్తున్నారు. దీంతో భాగంగానే మేము అనేకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మేము ముందుండి నాకు 2 సార్లు జెడ్పీటీసీగా, ఒకసారి ఎంపీపీగా నాకు అవకాశం కల్పించి సారు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించినారు. నేను ఒక మారుమూల ప్రాంతంలో ఇక్కడ పుట్టి ఈ విధంగా ఎంఏ ఎంఫిల్ వరకు చదువుకున్నాను. నేను వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాల్లో కూడా భాగస్వామి అయ్యి అన్ని కార్యక్రమాలు కూడా తీసుకొచ్చినాం. మెయిన్గా ఎడ్యుకేషన్, హెల్త్ కూడా 30 పడకల హాస్పిటల్ కుప్పంలో ఉండేది. ఈరోజు ప్రతి ప్రాంతానికి కూడా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ తీసుకొచ్చినాం. మల్లానూరులో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, పైపాలెంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, అదేవిధంగా కొత్తపల్లిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టినాం, కంగుందిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టినాం. కుప్పాన్ని 30 పడకల నుంచి 100 పడకలు చేసినాం. తర్వాత 700 పడకల హాస్పిటల్ పిఎస్లో తీసుకొచ్చి ఆరోగ్య సమస్య, ఒకప్పుడు ఆరోగ్యం ప్రాబ్లం వస్తే ఈ ప్రాంతం నుంచి వేలూరు సిఎంసికి పోయేవాళ్ళు. ఈరోజు కుప్పం మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత వాణింబడి
వేలూరు నుంచి కూడా తిరుపత్తూరు, కృష్ణగిరి ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా కుప్పంకి వచ్చే పరిస్థితికి ఈరోజు వచ్చింది. కాబట్టి ఈ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తే మనం గంటల తరబడి చెప్పుకోవచ్చు. అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మున్ముందు ఇప్పుడు యువతకు కూడా అవకాశం కల్పించాలి. అదేవిధంగా మహిళా శక్తిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పొదుపు అనే కార్యక్రమాన్ని మహిళల్ని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి ఒక రోజుకు ఒక రూపాయి పొదుపు చేసుకుంటూ తర్వాత వాళ్ళకు ఒక సంఘాలు ఏర్పాటు చేసి డోక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా మన అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో చేసినాం. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదువుకున్నారు, చైతన్యం వచ్చింది. మహిళల్ని కూడా వాళ్ళు ఎవరైతే మగవాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకు ఈక్వల్గా మహిళా శక్తిని కూడా వాళ్ళు సాధికారత, వాళ్ళకు అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ కానీ అదేవిధంగా లోకల్ బాడీలో వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమాలు కానీ ఆస్తుల్లో వాళ్ళకు హక్కు ఇచ్చే కార్యక్రమాలు కానీ అన్నీ కూడా తెలుగుదేశం హయాంలో వచ్చింది తప్పితే మిగతా పార్టీ కూడా సాహసించలేదు. వాళ్ళకు మహిళల కోసం పాటుపడినటువంటి ఒక పార్టీ, ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఘంటాపదంగా చెప్పగలుగుతాం. అదేవిధంగా యువతకు కూడా మంచి దోవలో తీసుకొని వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. విద్యా కేంద్రాలను అంతా కూడా ఏర్పాటు చేసి గురుకుల పాఠశాలను పెట్టి విద్యా అవకాశాలను కల్పించి మంచి దోవలో తీసుకొచ్చి యువతను కూడా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా రైతులకు అవకాశాలు కల్పించి రైతుల్ని ప్రోత్సహించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు ఇచ్చి 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో మెకనైజేషన్ అనేది కార్యక్రమమే చేయలేదు. వాళ్ళు రైతుని ప్రోత్సహించలేదు. ఎక్కడ ఒక స్ప్రేయర్ ఇచ్చింది కానీ లేదా ఒక ఎరువు ఇచ్చింది కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది కానీ ఏమీ లేదు. అటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా ఇస్తామటని చెప్పడం జరిగింది. అది కూడా త్వరలోనే మే జూన్లో ఈ కార్యక్రమం కూడా సూపర్ 6లో అది కూడా రైతుల కోసం అది కూడా అమలు చేయబోతున్నారు. కాబట్టి రైతులకు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ మెకనైజేషన్ కానీ ఈ సబ్సిడీ ద్వారా అన్ని కార్యక్రమాలు కూడా చేయడం చూస్తూ ఉన్నాం. కాబట్టి రైతులను కూడా ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఎంప్లాయీస్ గురించి చెప్పడం అవసరం లేదు. 5 సంవత్సరాలుగా చాలా బాధపడినారు ప్రతి ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు కానీ ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నది మనమంతా కూడా గమనించడం. వాళ్ళకు నెల జీతాలు వచ్చేది కాదు, గౌరవం ఉండేది కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎప్పుడైతే 1వ తేదీ ఈ వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్ ఇచ్చేదే కాకుండా ప్రభుత్వ జీతాలు కూడా కరెక్ట్గా వచ్చేదానికి ఎన్ని కష్టాలు ఉన్నా, ప్రభుత్వంలో బడ్జెట్ లేకున్నా, లోటు బడ్జెట్ ఉన్నా, అనేక కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ జీతాల విషయంలో కానీ పెన్షన్ విషయంలో కానీ వాళ్ళకు ఉద్యోగ భద్రత విషయాల్లో కానీ చాలా ముందుండి ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు తీసుకుని పోతూ ఉండే విషయాలని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని రంగాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన, అదేవిధంగా యువ నాయకుడు మన నారా లోకేష్ గారి ఆయన యొక్క యువతకు ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ ఇవంతా కూడా తోడుండి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ తప్పితే మిగతా వాళ్ళకు సాధ్యం కాదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.